గురువు గారు ఇప్పుడు ప్రతి కుటుంబంలో ముగ్గురు నలుగురు ఐదుగురు ఉంటారు. అవును. సో అది అంటే ఇక వాళ్ళ భగవంతుడు ఇచ్చిన దాని ప్రకారం. ఓకే. ఇప్పుడు ఇందులో అసలు ఎవరిని ట్రీట్ చేసి ఆ ఇంట్లో ఉండాలి? ఒకరికేమో పంచభూతాలలో వాయువ్యం వస్తుంది, వాయువు వస్తుంది, అగ్ని వస్తుంది, ఒకరికి భూమి వస్తుంది, ఒకరికి ఆకాశం వస్తుంది, ఒకరికి నీరు వస్తుంది. అసలు మరి ఇంతమంది ఉన్న దాంట్లో ఏది ఎక్కడ నివసించాలి వాళ్ళు? అయితే ఓ భార్యాభర్త సంతానం ఎట్లిస్తాడంటే భగవంతుడు మూడు క్యారెక్టర్లు వస్తాయి. ప్రతి ఇంట్లో అన్యోన్యమైన అన్నదమ్ములు, అన్యోన్యమైన భార్యాభర్తలు ప్రపంచంలో ఎక్కడ ఉండరు. అన్యోన్యమైన భార్యాభర్తలకు పిల్లలు పుట్టరు. అర్థమైందా? డిఫరెంట్. భార్య ఒకటి ఉంటే భర్త ఒకటి ఉంటారు. పిల్లలు కూడా రకరకాలు ఇస్తాడు దేవుడు. కొట్టుకోకుండా కొట్లాడకుండా ఉండే అన్నదమ్ములు ఎక్కడ ఉండరు. ఒకవేళ ఉన్నారు రేరుగా అంటే మధ్యలో మిస్క్యారేజ్ అవుతాయి. రెండేళ్ళు 3 నెలలు ఉండి పోయిన సంతానాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు అన్యోన్యంగా ఉండొచ్చు. అన్యోన్యంగా ఉండేది ప్రపంచంలో ఎక్కడ ఉండరు. ఒక దిక్కు మేజర్ ఫస్ట్ అధిపతి, ఆ ఇంటికి అధిపతి కరెక్ట్ ఉంటే ఈ వెనక సైన్యం అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎట్లా నీకు అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కు అధిపతి. వెనక సైన్యం ఎట్లనే ఉండని, మంచోడు ఉండని, చెడ్డోడు ఉండని, దొంగ ఉండని, దొర ఉండని అని దాని లోపల ఉండిపోతాయి. యజమాని రాంగ్ అయితే అది ఆ ఇల్లు దరిద్రంగా ఉంటుంది. నీకు ఆస్తి లేని యజమానిని ఇంటి పేరు మీద పెట్టుకుంటే హాస్పిటల్ ఖర్చులు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇవన్నీ వచ్చేస్తాయి. అవి పోయే వరకు భగవంతుడు వదిలిపెట్టాడు. ఈవెన్ ఓనర్ పేరు మీద యజమాని అని పుట్టకపోతే నీకు ఇల్లు, బండి, బైకు, స్థిర చరాస్తులు ఏవి ఉండవు. అవి ఏడిపించే పోతాయి. ఏం చేసిందంటే పోతాయి అంతే. వాళ్ళ భార్య అడుగుతుంది, వాళ్ళ తండ్రి అడుగుతాడు, ఏం చేసినావు ఆస్తులు అంటే పోతాయి. ఎట్లా పోతాయి. ఆస్తులు ఒకరికి, ఇంట్లో ఇద్దరికి రావచ్చు, ముగ్గురికి. పెద్ద కుటుంబాలకు నలుగురు ఉంటారు. పెద్ద కుటుంబాలు ఎప్పుడు ఫెయిల్ కావు. హిందూ బంధువులారా, నేను చెప్పేది పెద్ద కుటుంబాలు కానండి, ఏమి ఇబ్బంది లేదు. మీ ఒక ఆయన చాలా మటుకు చాలాసార్లు నాకు కామెంట్ చేస్తా ఉన్నాడు, ఫోన్ కూడా చేస్తా, గట్లా చెప్తే ఎట్లా సార్ పిల్లలు కనమంటున్నారు, ఎట్లా నడపాలి ఈ కాలంలో? విద్య నువ్వు నేర్పిస్తే వస్తుంది అంటే నీ పిల్లలంతా మేధావులు అయి ఉండాలి. మరి మీ కొడుకు వాడు చదువు లేదు, మరి ఎట్లా అని అడిగితే ఆన్సర్ లేదు ఆయన దగ్గర. చదివి ఇంటర్నేషనల్ స్కూల్ రాదు చదువు. అట్లా యజమానులు అనేది భగవంతుడు పుట్టిస్తాడు. ఈ వ్యవస్థనంతా భగవంతుడు నడిపిస్తున్నాడు. అయ్యా దేవుడు లేడే అని అంటారు కదా జనాలు. నాస్తికుని రమ్మని నేను దేవుడిని చూపెడతా. ఎట్లా చూపెడతా? మీ కొడుకు ఈ సంతానంలో పుడతాడు, నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఎన్నో సంతానంలో పుడతావు అని చెప్పినా, మిస్ అయిన సంగతి కూడా చెప్తున్నా కదా. వేలాది మందికి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు ఎన్ని మిస్ అయినాయి, ఎంత నువ్వు ఎన్నో సంతానంలో పుట్టినావని చెప్పినా ఇప్పటి వరకు. వాళ్ళు చెప్పాలి, మీరు కామెంట్ చేయండి. రాకుంటే పక్కంతో కామెంట్ చెప్పియండి. ఇది ఒక మంచి హిందూ ధర్మాన్ని కాపాడే సబ్జెక్ట్ అయ్యా. అందరూ హిందూ ధర్మంకి వచ్చే సబ్జెక్ట్ ఇది. మీరు చెప్పకపోతే మీ బ్యాడ్ లక్. ఎందుకంటే మనకు అవకాశం ఇస్తాడు. మనకు ట్రీట్మెంట్, ఒక రోగం వస్తే ఒక డాక్టర్ ఏం చేస్తాడు, ట్రీట్మెంట్ ఇస్తే మంచి చేసిండని చెప్పాలి. అది 10 మందికి చెప్పాలి. నేను చెప్పింది కూడా 10 మందికి చెప్పండి. తప్పు చెప్తే తప్పే చెప్పండి. అది చెప్పరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనకు కొన్ని సందర్భాల్లో పాపాలు చేస్తాం కదా, ఆ పాపాలు నివృత్తి చేసుకోవడానికి ఇటువంటి మంచి సబ్జెక్టును 10 మందికి ఉపయోగపడేటట్టు చెప్పండి. ఎవరికి చెప్పం కాబట్టి దరిద్రంగా ఉంటుంది. మీరందరికీ నా వ్యూవర్స్, నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఇప్పుడు కామెంట్లే చూస్తున్నారు, చెప్తే వింటలేరు జనాలు. మీరు చెప్పండి, చెప్తే చాలా బాగుంటుంది. అదే సాధారణ పబ్లిక్ మరి ఈ సేవ తీసుకోవాలంటే వాళ్ళకి మీరేం ఛార్జ్ చేస్తారు? డబ్బులు నేను ఎప్పుడు 25 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు డబ్బులు అనేది అడగలేదు. ఈ మధ్య కాలంలో ఎందుకు అడుగుతున్నంటే, ఇప్పుడు నేను వెళ్ళే కారు ఖర్చు అది కూడా ఇయని జనాలు నేను చూసింది కదా. మీకు తెలుసు కదా, డబ్బులు అనే క్యారెక్టర్ అసలు మీరు ఇస్తేనే తీసుకోవాలి, అడగకూడదు. అడిగితేనే ఇస్తలేరు జనాలు.